నాయకత్వం ఆదిశరణ గారి నాయకత్వం కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ ఆదిశరణ నాయకత్వం వేములవాడ నియోజకవర్గం మేడిపల్లి మండల పరిషత్ ఉపాధ్యక్షులు మిత్రులు శ్రీనివాస్ గారు, దేశాయపేట మాజీ సర్పంచ్ అనిత గారు, వారి అనుసరులతోటి ఈనాడు కాంగ్రెస్ పార్టీ చేపడుతున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వారు ఈనాడు కాంగ్రెస్ పార్టీలో చేసి వారికి సాధారణంగా కాంగ్రెస్ పార్టీ కండువ కప్పి ఆహ్వానించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా మార్పు కనిపిస్తూ ఉంది. 4.5 మాసాల క్రితం తెలంగాణలో 10 సంవత్సరాల ప్రజా వ్యతిరేక పరిపాలనను పక్కన పెట్టి ప్రజాపాలన పేదల అభివృద్ధి కోసం పాటుపడే కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అవకాశం కల్పించినట్టుగానే భారతదేశ ప్రజలు కూడా 2 మార్లు ఎన్నికలు పూర్తయిన ప్రాంతాల్లో చూస్తే భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేసినట్టుగా అర్థమైనటువంటి తదుపరి తాను ప్రధాని మర్చిపోయిన మోడీ విద్వేషంతో డిప్రెషన్కు లోనై ఫ్రస్ట్రేషన్కు లోనై తన ఇష్టానుసారంగా మాట్లాడుతున్న మాటలు ప్రజలలోకి వెళ్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ వస్తే ఆస్తులు లాక్కుంటే అని చెప్పినటువంటి మాట, బంగారాన్ని లాక్కుంటారనేటువంటి మాట, దిగజారి మాట్లాడుతున్న మాటను చూస్తే బీజేపీ ఓటమిని అంగీకరించినట్టుగానే భావిస్తుంది. తండ్రి ఆస్తి కొడుకు రావాలంటేనే విరాసత్ ద్వారా లేదా రిజిస్ట్రేషన్ ద్వారా రావాలి. అలాంటప్పుడు ఒకరి ఆస్తి గుంజుకొని మరొకరికి ఎలా ఇస్తారని చెప్పినటువంటి కనీస ఆలోచన లేకుండా ఏ విధంగానైనా గెలవాలని చెప్పిన తపనతో పనిచేస్తున్నటువంటి ప్రచారం చేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ సూటిగా మనం కొన్ని ప్రశ్నలు కూడా ప్రజల పక్షాన్ని వేయవలసి ఉంటుంది, ప్రజలు కూడా ఆలోచించవలసిన అవసరం ఉందన్నమాట ఈ సందర్భం చెప్తా ఉన్నారు. ఈరోజు అంగన్వాడీ సెంటర్లలో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో గర్భిణీలకు చిన్నపిల్లలకు కోడిగుడ్డును కూడా ఇవ్వలేని ఈ సర్కార్ ఈ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఏర్పడి 120 రోజులు కూడా కాలే, కానీ దేశవ్యాప్తంగా 3,600 రోజుల క్రితం ప్రభుత్వం ఏర్పరిచినటువంటి ఈ బీజేపీ మాత్రం వాళ్ళ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో గర్భిణీ స్త్రీలకు చిన్నపిల్లలు కోడిగుడ్డు కూడా అందివ్వలేనటువంటి దుస్తుల్లో ఉండి ఒక్క కొత్త రేషన్ కార్డు కూడా 10 సంవత్సరాల్లో పేదలకు ఇవ్వలేని సర్కార్ ఈరోజు మమ్మల్ని విమర్శిస్తారని అడుగుతున్నారు. 120 రోజులు కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి ఏమామి పనులు ఏమామి పథకాలు అంటున్నారు. అరే 3,600 రోజుల క్రితం మీరు అధికారంలోకి వచ్చిన బీజేపీ దేశ ప్రజలకు ఏం చేసి 2 నల్లధనాన్ని తీసుకొని వచ్చి పేదల ఖాతాలో 15 లక్షలు ఇస్తారు. 10 ఏళ్ళు అవుతుంది, 10 పైసలు కూడా ఇవ్వాలి. ఏటా 2 కోట్ల ఉద్యోగాలు రేవి ఉద్యోగాలు అని చెప్పంటున్నారు. ఉద్యోగ పేదరిక నిర్మూలన అన్నారు, పేదలు మరింత పేదరికంలోకి ఇంటి వేసినటువంటి సందర్భం, నిత్యావసర ధరలన్నీ అవకాశాన్ని అంటున్నటువంటి సందర్భం. ఓ కొత్త రేషన్ కార్డు ఇవ్వరు, పేదలకు ఉపయోగపడే ఏ స్కీమ్ కూడా ఉండదు. ఈరోజు పనికి ఆహార పథకాన్ని 10 దినాలు తగ్గించే కార్యక్రమం ఇది చేస్తే ఈరోజు రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు, మణిపూర్ నుంచి ముంబై వరకు పాదయాత్ర చేసి తదుపరి దేశంలో ప్రజలు పడుతున్న బాధలు గమనించి ప్రధానంగా పనికి ఆహార పథకానికి సంబంధించి అధికారులు రాగానే 10 దినాలు పెంచడంతో పాటు 400 రూపాయల కూలీ చెల్లిస్తామని చెప్పని రాహుల్ గాంధీ గారు ప్రకటించడం జరిగింది. పాంచ్ న్యాయ పేరిట దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజల అభివృద్ధిలోకి తీసుకుపోవడానికి కోసం మహిళా తల్లులు లక్షాధికారి చేయడానికి ఏటా 1 లక్ష రూపాయలు ఇస్తామన్నమాట. నిరుద్యోగ వృత్తి కింద నిరుద్యోగులకు 1 లక్ష రూపాయలు ఇస్తామని చెప్పండి. రైతును రాజు చేయడానికి రైతు పండించిన పంటలు మద్దతు ధరతో పాటు కొనుగోలు కేంద్రాలు రైతుకు న్యాయం చేస్తామన్నట్టు రైతుకు రుణమాఫీ చేసే కార్యక్రమం చేస్తామని చెప్పండి. కార్మిక కర్షక రంగానికి మొదటి ప్రాధాన్యత ఇస్తామని చెప్పి ముందుకు పోతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలని గుర్తించే ఈరోజు అనేక ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ప్రజాప్రతినిధులు కానీ సంఘ సేవ వేయాలనుకునేటువంటి తప్పనున్న వాళ్ళు కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నటువంటి సందర్భాన్ని సందర్భంగా గుర్తు చేస్తూ ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న వారికి స్వాగతం తెలియజేస్తూ మే 13 తెలంగాణ జరుగుతున్నటువంటి లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ అభ్యర్థి గెలవడం ఖాయంగా కనిపిస్తా ఉంది. ఇప్పటికే ప్రజలకు వెళ్తే ప్రజలందరూ కూడా ఆలోచనలు ఉన్నారు. 10 సంవత్సరాలు వ్యతిరేక ప్రశ్నించే గొంతులను అణిచివేసినటువంటి బీజేపీని ఓవైపు ఈడీ ఓవైపు సిబిఐని అడ్డుపెట్టుకుని పరిపాలిస్తున్న తీరు, మోడీ అమిత్ షాల తీరు
దేశవ్యాప్తంగా ప్రశ్నించే గొంతును అణిచివేసే క్రమంలో అయితే మా జేబులు ఉండండి లేకపోతే జైల్లో ఉండండి అన్నటువంటి పరిస్థితితో పరిపాలిస్తున్న దాన్ని ప్రజలు అసహించుకుంటున్న సందర్భంలో వస్తున్న ఎన్నిక కాబట్టి ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తగిన బుద్ధి చెప్తారన్న మాట ఈ సందర్భంలో తెలియజేస్తూ బీఆర్ఎస్ కూడా తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితిగా పేరు మార్చుకున్న రోజు తెలంగాణ ప్రాంత ప్రజలతో బేగబంధం తెచ్చుకున్నటువంటి ఈ బీఆర్ఎస్ పార్టీ ఓవైపు భూ కబ్జాలు టెలిఫోన్ ట్యాపింగ్లు లిక్కర్ కేసులో తన కూతురు ఢిల్లీ జైల్లో ఉన్నటువంటి పరిస్థితిని కూడా ప్రజలందరూ కూడా గమనించి ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ మద్దతును తెలియజేస్తున్నటువంటి సందర్భాన్ని మరి ప్రజలందరూ గమనించి చేతిగుర్తు కోటు వేసి గెలిపించవలసిందని మనవి చేస్తా ఉన్నా. ఈరోజు దేశాపేటకు సంబంధించినటువంటి తమ మిత్ర బృందంతో కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి మేటిపల్లి మండల పరిషత్ ఉపాధ్యక్షులు మిత్రుడు శ్రీనివాస్ గారు, మాజీ సర్పంచ్ హరిత గారికి వారి మిత్ర బృందానికి నేను స్వాగతం తెలియజేస్తా ఉన్నా. ఈ రోజు కాంగ్రెస్ కుటుంబంలో సభ్యులుగా చేరారు. మీరు యోగక్షేమాలను కాంగ్రెస్ పార్టీ చూస్తుంది, మేము చూస్తాం. మీరు కూడా ఇప్పటికే ప్రజా సేవలు ఉండి మరి మీ ప్రాంతాల్లో ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి మీరు రాబో రోజుల్లో ఈ ఎన్నికల్లో ఆ గ్రామంతో పాటు ఈరోజు ఆది శివన్న గారి మన వేములవాడ శాసనసభ్యులు వారి నివాసంలో దేశాయిపేట గ్రామం నుంచి మన వైస్ ఎంపీపీ శ్రీనివాస్ గారు, ఎక్స్ సర్పంచ్ వనిత గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ముఖ్యంగా ఆయన చెప్పేది ఏంటంటే సీనన్న ఒక 20-30 సంవత్సరాల నుంచి ప్రజా జీవితంలో ఉంటూ కష్ట నష్టాలకు అన్నిటికీ ప్రజల కష్ట నష్టాలలో పాలు పంచుకుంటూ ప్రతిపక్షంలో ఉన్నా కూడా ప్రతిరోజు అనునిత్యం ప్రజలలో ఉంటూ ఇలా అధికారం వచ్చినాక కూడా ప్రజల వెంటే ఉంటూ అనునిత్యం మండలానికి ఒక 2-3 సార్లు వారానికి వస్తూ ఉన్నారు. ప్రజాపాలనలో భాగంగా అభివృద్ధి కార్యక్రమాలను కూడా ముందుకు తీసుకొచ్చారు అని చెప్పి ఈ పార్టీకి సీనన్న ముఖ్యంగా సీనన్న అభిమానిగా ఆయనకు ఆకర్షితున్నాయి పార్టీలో చేరడం జరుగుతుందని చెప్పి ముందు కూడా నేను కాంగ్రెస్ పార్టీలో పనిచేసినని చెప్తున్నారు. ఇక ముందు కూడా కాంగ్రెస్ పార్టీకి నా సేవలు నా స్థాయి మేరకు సేవలు అందిస్తానని చెప్పి వారు చెప్తున్నారు. ఇదే రకంగా ముఖ్యంగా మండలంలోని ఇంకా చాలా మంది ఎంపీటీసీలు, సర్పంచులు ఉత్సుకతతో ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి. ఈ 2-3 రోజుల లోపల పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేరడానికి వాళ్ళందరూ రావడం జరుగుతుంది. ముఖ్యంగా మా ఆదిశరణ గారి నాయకత్వంలో పనిచేయడానికి ప్రతి ఒక్కరూ ఆనందంగా చాలా ఉత్సాహంగా ఉన్నారు. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్.